till the very end. अवतार मेहर बाबा की जय. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. బాబా అవతార్ మెహర్ బాబా की जय. సదా నిర్వికల్పే సమాధౌ నిలీనౌ तथा चक्र भक्त प्रसन्नांतरंगे असंतौ लसंतौ प्रसंतापि लोकौ भजे मेहदं संपद ब्रह्म रूपं भजे मेहदं संपद ब्रह्म रूपं. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. ప్రియతమ మెహర్ ప్రభువు ఈరోజు కూడా మనందరికీ ఈ సహజీవన కార్యక్రమంలో పాలు పంచుకునే భాగ్యాన్ని ప్రసాదించడం ఆయన ప్రేమకు కరుణకు ఒక పెద్ద తార్కాణం. అందుచేత ఆ జగదీశ్వరునికి శత సహస్ర కోటి పాదాభివందనాలను సమర్పించుకుంటూ ఇప్పుడు మనం ఇందులో భాగంగా బాబా చరిత్రని చెప్పుకుంటూ ఉన్నాం. ప్రభు చరిత్రం 9వ భాగం 3629వ పేజీలో మనం ఆపుకున్నాం. మరికొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. బాబా నా ఆదేశాలను నిర్వర్తించడం అతి ముఖ్యమైన విషయం అని నొక్కి వక్కాడించారు నిన్న. దానితో పోలిస్తే నేను నీ పాదాలపై పడమన్న దానికి ఎట్టి ప్రాముఖ్యత లేదు. ఉదయం నిద్ర లేస్తూనే నా మండలి సభ్యులు నా ముఖంపై ఉమ్మి వేయాలని నేను షరతు చెప్పవచ్చు. లేదా ప్రతి ఉదయము నేను నీ పాదాలను తాకవచ్చు. ఇలా నేను విధించిన మొత్తం షరతులన్నింటినీ పాటించడానికి మీరు పూర్తి స్థాయిలో సంసిద్ధులు కాకపోతే నా వెంట నాతో రావడం మీకు ఎలా సాధ్యపడుతుంది అని చెప్పారు. అక్కడికి మనం ఆపుకున్నాం. ముందుకు ప్రయాణం చేద్దాం. నా షరతుల్ని అంగీకరిస్తున్నావా అని బాబా అలోబాను అడగ్గా, బాబా అంటే ఇక్కడ ప్రభు యొక్క అద్భుతమైనటువంటి అమృతతుల్యమైనటువంటి ప్రేమ మనకి ద్యోతకం అవుతూ ఉంటుంది. నా షరతుల్ని అంగీకరిస్తున్నావా అని బాబా అలోబాను అడగ్గా, నీ షరతుల్ని స్వీకరించడం అంటే నేను ముక్కలు అవడమే కానీ మరేది కాదు అని అలోబా జవాబిచ్చాడు. లేదు, అలా కాదు. విషయం ఏమిటంటే నా షరతుల్ని స్వీకరించడమే ముఖ్యం అని బాబా
సూచించాలి. ఆ తరువాత బాబా అలోబాని దగ్గరికి పిలిచి తన చెవిని నిలిపెట్టమన్నారు. అలోబా అలాగే ఇష్టపూర్వకంగానే బాబా చెవిని నిలిపెట్టాడు. అన్న 104 తన చేతిని పైకెత్తాడు. ఏమి కావాలని బాబా అడగ్గా, నేను కూడా ఈ చెవిని వెలివేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. బాబా చిరునవ్వు చిందిస్తూ, నేనిది ఒక్క అలోబా నుండి మాత్రమే కోరుతున్నాను, మరెంకెవరి నుండి కాదు. అయితే నా మీద మీకు ఏదైనా పాత పగ ఉంటే కక్ష తీర్చుకుందామని అనుకుంటే మీలో ఎవరైనా ఈ రోజు నా చెవిని నిలిపెట్టవచ్చు. నేనేమి అనుకోను, బాధపడను అని బాబా జవాబిచ్చాడు. అవతార పురుషుడి యొక్క ఆ దివ్య చేష్టలు ఎవ్వరికీ అర్థం కావు. అయితే పసిపిల్లల మాటలాగైతే తల్లికి తండ్రికి అర్థం కావు, మనకి కూడా బాబా మాటలు అర్థం కావు. అందరూ గొల్లుమని నవ్వారు. ఆ నవ్వుల మధ్య బాబా, నా చెవిని నిలివేయడం చాలా సులువైన పని, కానీ నా ఆదేశాలను నిర్వర్తించడం చాలా కష్టం అన్నారు. చూశారా ఎంత గమ్మత్తుగా నవ్విస్తూ కర్తవ్యాన్ని బోధ చేసేటటువంటి ప్రేమమయుడు మన ప్రభు అవతార్ మెహర్ బాబా. అవును, బాబా అప్పుడు ఇలా వ్యాఖ్యానిస్తూ, నాతో రాదలుచుకున్న వారు తమను తాము అప్పటికే మరణించిన వారిగా పరిగణించుకోవాలి. ఒక మృత కళేబరానికి భౌతికమైన ఏ విషయంతోనూ సంబంధం ఉండదు కనుక దానికి ఏమీ అవసరం లేదు. అడిగేందుకు ఏ ప్రశ్నలు ఉండవు. అదే విధంగా నా వెంట అంటే ఆయన ఎలా అంటున్నారో చూడండి. నా వెంట వచ్చేవారు కూడా మృత కళేబరాల్లో ఉండాలి. ఏ కారణము లేకుండా నా కోసం మరణించాలనుకునే వారు ఎవరన్నది నేను చూడబోతున్నాను అన్నారు. కొంచెం ఆయన తన యొక్క స్థాయిలో మనకి చెప్తూ ఉన్నారు. మండలి సభ్యుల నుండి బాబా నిజాయితీ, నిష్కపటంతో కూడిన హృదయపూర్వకమైన సహకారాన్ని కోరాడు. ఆధ్యాత్మికత వైపు ముగ్గు చెప్పే నమ్మకాలు పెట్టుకోరాదన్నారు. అటువంటి అభిప్రాయాలు ఉంటే వాటిని విసర్జించాలని బాబా మండలి వారిని హెచ్చరించారు. తనను అనుసరించడం ద్వారా ఏదో ప్రతిఫలం ఉంటుందని ఏ మాత్రము ఆశ పెట్టుకోవద్దని కూడా హెచ్చరించారు. మీ అందరికీ నా వినయపూర్వక వినతి ఏమిటంటే, ఒకవేళ ఏదైనా మళ్ళీ చదివి చెప్పండి అంటే చెప్పడానికి పనిముట్టు సిద్ధంగా ఉంది కనుక మీరు అది మనసులో ఉంచుకొని వినండి. అక్షర ఫలకంపై వివరిస్తూ బాబా ఇలా చెప్పారు. మస్తు పర్యటనల్లో ఎదురైన కష్టాలు, ఇబ్బందుల వంటివి ఎదురవుతాయన్నది కాదు ప్రశ్న. నేను ఏమి చేయనన్నా లేదా ఏమి చెయ్యవద్దన్న క్షణాల్లో అక్కడికక్కడే విధేయత చూపించడానికి కావలసిన పూర్తి సంసిద్ధత ఉండాలి. మానసిక ఉద్వేగాలను, భావాలను నియంత్రించుకోగల శక్తి ప్రస్తుతం మీకు అవసరం. మానసిక ఉద్వేగాలు చాలా వస్తాయి, మనందరికీ కోకొనలు వస్తాయి.
దానివల్ల ఏం చేస్తామంటే తొందరపాటు పనులు చేస్తాం. ఉదాహరణకి ఆ మధ్యని ఒక బాబా ప్రేమికుడు తన సెంటర్లో పిరమిడ్ ధ్యానం పెట్టాలి అని ఆలోచన వస్తే దాన్ని వెంటనే ఆచరణలో పెట్టాడు ఆయన. భావోద్వేగం అంత నేరం చేసేస్తారు. ఆఖరికి అది మళ్ళీ ఆయన చేసిన పని వల్ల దాని మీద ఒక లేఖ హైదరాబాద్ నుంచి పంపిస్తే తప్ప ఆయన దాన్ని ఆపలేదు. అయినా వ్యక్తిగతంగా ఆ విషయంలో పాపం చాలా శ్రమ పడుతూనే ఉన్నాడు. బాబాల వచ్చని పిరమిడ్ ధ్యానంలో దించుదామని. ఉద్వేగం, అదే ఉద్వేగం. ఇంకొక ఆయన ఏం చేశాడు, ఏదో సెంటర్లో ఏదో జరిగింది, వెంటనే హైదరాబాద్ ఫోన్ చేశాడు. ఆ విషయం నాకు చెబితే కోపడ్డాను. సామాన్యులు మనం హైదరాబాద్లో అంటే బాబా ఉన్నప్పటికీ, ఇప్పుడు బాబా ఫిజికల్ గా లేనప్పటికీ మనుషులైతే మారారు తప్ప బాబా నిర్ణయించినటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి మారలేదు. బాబా ఒకటే చెప్పారు, మెహరాబాద్ లో ఉన్న వాళ్ళని మీరు డిస్టర్బ్ చేయడానికి వీలు లేదు అని. అప్పుడు ఇప్పటికీ అది అమల్లోనే ఉంది. చేత మన సెంటర్లో జరిగిన విషయాలు మెహరాబాద్ చెప్పి అక్కడ ఉన్న వాళ్ళ యొక్క ప్రశాంతతను భంగం చేయడం మంచి పని కాదు. దానివల్ల చాలా తీవ్రమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. చేత బాబా మాటల్ని మనం పరిశీలన పెడుతున్నాం. బాబా మాటల్ని పరిశీలన పెడితే మనం ముఖం మీదకెత్తి ఉమ్మితే అది ఎవరి మీద పడుతుంది? మన మీద పడుతుంది. అని చెప్పి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక మార్గంలో మనం ఏం చేసినా బాబా క్షమిస్తారనేటటువంటి భావంతో ఉండకూడదు. మానసిక ఉద్వేగాలను, భావాలను నియంత్రించుకోగల శక్తి ప్రస్తుతం మీకు అవసరం. నియంత్రించుకోవాలి. మీకు ఏ భావం వచ్చినా ఈ సెంటర్లకే, అందరి మీద రుద్దడానికి నువ్వు ప్రయత్నించడానికి నీకు అధికారం లేదు, రుద్దకూడదు. అందుచేత చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే పుస్తకాలు చూసి చదవండి అందులో ఉద్దేశం ఏంటంటే మన సొంత భావాలను చెప్పించమని, మన ఇష్టం వచ్చినట్టు మార్చాడమని, మన ఇష్టం వచ్చిన చర్యలు చెయ్యమని. నిన్న కాకమమ్మ ప్యాంటు షర్టు వేసుకొని సెంటర్కి వస్తున్న కుర్రవాళ్ళు కూడా మానసిక ఉద్వేగాలకి, భావాలకి అయిపోయి తన తాహతకు ముంచినటువంటి వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళని డిస్టర్బ్ చేయడం చేస్తున్నారు. నాకు ఆ విషయం తెలిసింది. దయచేసి అటువంటి పనులు చేయకండి. ఉద్వేగాలను, భావాలను నియంత్రించుకోగల శక్తి ప్రస్తుతం మీకు అవసరం. మనకి ఏమిటి అవసరం? బాబా ప్రేమ అవసరం. మిగతావని అనవసరం. బాబా ప్రేమ పొందితే నీ జన్మ ధన్యమైపోతుంది. అది పొందాలనే బాబా ఈ సూచనలు మనకు తెలియజేస్తున్నారు. అంతర్గతంగా కలిగే కోపం, అసంతృష్టి, ఇష్టం, అయిష్టం మొదలైన మంచి లేక చెడు స్పందనలు మీరు కలగకూడదని నేను ఆశించడం లేదు. ఎంత గమ్మత్తుగా నెగటివ్ వేలోకి వచ్చాడు. కానీ మీ ప్రతిస్పందనలను, భావాలను ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా ఏమాత్రము బయటికి వ్యక్తపరచకుండా మీరు నడుచుకోవాలన్నదే నా కోరిక. బయటికి వ్యక్తపరచొద్దు అంటున్నారు బాబా. నేను ఆదర్శం బాబా. నీకు మూతి మీద దేశం వచ్చింది, రాలేదు, మనసులో జాగృతి రాలేదు, బాబా అంటే ఏమిటో అర్థం కాలేదు. అంచేత చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కత్తి మీద సాము, డబుల్ ఎడ్జెడ్ నైఫ్ మీద మీరు
ప్రయాణం చేయడం లేకపోతే బాబా ఒక చోట చెప్పారు. అంచేత నేను అన్ని విధాల స్వతంత్రుడిగా ఉండబోతున్నాను. మీరు అన్ని విషయాల్లోనూ బద్ధులై ఉంటారు. మీ సోదరునిగా మీలో ఒకరిగా నేను ఉంటాను. ఒక్కోసారి నేను మీ పాదాలపై పడవచ్చు, లేదా నాపై ఉండేయమని మిమ్మల్ని అడగవచ్చు. అందువల్లనే చివరి వరకు చాలా కొద్ది మంది మాత్రమే నాతో ఉండి మిగిలిన వారంతా నన్ను వీడి వెళ్లే పరిస్థితులే ఎదురవుతాయని నేను ఎప్పటి నుంచో చెబుతూ ఉన్నాను. కానీ అన్ని వేళల్లోనూ అన్ని పరిస్థితుల్లోనూ మీరు నన్ను మీ ప్రభువుగానే మాస్టర్ గా పరిగణించి తూచా తప్పకుండా మాకు విధంగా ఉండి తీరాలి. చివరి వరకు అలాగే కొనసాగాలి. బాబా ఉన్నారు. ఆ విషయాన్ని 100% విశ్వసించండి. బాబా ఉన్నారు. ఏ ఇళ్లలో అయితే బాబా ఫోటోలు పెట్టుకొని బాబాను దేవుడిగా ఆరాధించాలని భావిస్తున్నారో వాళ్ళందరిలో బాబా ఉన్నారు. చేస్తున్న ప్రతి పని చేస్తున్నారు. ఆలోచించిన ప్రతి ఆలోచన కూడా ఆయన రిసీవ్ చేసుకుంటున్నారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బాబా ప్రేమ మనకి ముఖ్యం, మిగతావన్నీ ముఖ్యమైనవి కావు. అలాంటి ఎత్తి మీద కానీ వేసుకుంటే శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా కూడా అనేక నష్టాలకి గురైపోతారు. గుర్తుపెట్టుకోండి. మీ మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ ఇక్కడ బాబా మనకు చెప్పింది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మీ ప్రభువుగానే మాస్టర్ గానే పరిగణించి తూచా తప్పకుండా నాకు విధేయులుగా ఉండి తీరాలి. చివరి వరకు అలాగే కొనసాగాలి. ఒక ఆయన అన్నాడు, సెక్రటరీ పదవిలో ఉన్న వాళ్ళే ఇష్టం వచ్చాడు మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చి చూస్తున్నారండి. నేను ఎందుకండి శ్రీనివాసరావు గారు జాగ్రత్తగా ఉండాలని అడిగాడు. నాకు హాస్పిటల్లో రోగులు ఉంటారు. అందరినీ రోగులే అంటారు. ఒక రోగి ఆ మంచం మీద కూర్చొని అడ్డమాలిన గడ్డి తింటున్నాడు. మరొక రోగి ఇది వీడు రోగంతో ఉన్నాడు, అన్ని రకాలు తినేస్తున్నాడు అని అనుకొని ఆ రోగితో చెప్పాడు. నువ్వెవడో నాకు చెప్పడానికి, చెప్తే డాక్టర్ చెప్పాలా అన్నాడు. ఈ విషయం డాక్టర్ తెలిసింది. అప్పుడు వచ్చి ఆ రోగికి గడ్డి పెట్టడమే కాక నువ్వు మళ్ళీ ఇలా ప్రవర్తిస్తే నీ ఇక్కడ వైద్యం జరగదని చెప్పేశాడు. మన ప్రీతముడు అంతకంతా కరుణామయుడు కాదు. కరుణామయుడు అవుతాడు ఎప్పుడైతే నువ్వు జాగ్రత్తగా ఉంటే. నువ్వు ఆయన ప్రేమని మాత్రమే ఆశించి ఆయనతో ఉంటే పర్వాలేదు. డ్రామా చేస్తాము, డ్రామాలు ఆడుతూ ఉంటే బాబా క్షమించరు. అందుచేత నీ మాటల ద్వారా కానీ, చేతల ద్వారా కానీ, ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ, ఇతరుల ద్వారా కానీ, నాకు కానీ, లేక మీలో ఎవరికి కానీ భక్తి ప్రపత్తులు చూపెట్టే పరిస్థితి కానీ, సందర్భం కానీ తలెత్తకుండా నా వెంట వచ్చే మీరు అన్ని వేళలా జాగ్రత్తగా శ్రద్ధగా చూసుకోవాలి. వాళ్ళు నవజీవనంలో బాబా వెనక వెళ్తారా కాబట్టి వాళ్ళకి ఇవన్నీ చెప్పారు, మనకెందుకు అనుకుంటున్నారు మీరు? అవతార పురుషుడు ఎవరికి చెప్పినా అది సర్వజనీనంగా చెప్పబడుతుంది. అవి మనకి వర్తిస్తాయి, గుర్తుపెట్టుకోండి. అందుచేత ఏదికి సెంట్రల్ సెక్రటరీ అధికారం చెలాయించడానిక, అహంకారాన్ని ప్రదర్శించడానిక, లేకపోతే చేతకాని పనులు, తిరిగి పనులు చేయడానిక? బాబాయ్ ఏమన్నారంటే పూనా సెంటర్కి మొట్టమొదట సెక్రటరీని బాబాయే సెలెక్ట్ చేశారు. ఆ సెక్రటరీ కొన్ని కండిషన్స్ పెట్టారు ఆయన. అలాగే అహ్మద్ నగర్ సెంటర్కి ఆయన సెక్రటరీని నిర్ణయించారు. అప్పటి సెక్రటరీలా ఇప్పటి సెక్రటరీలు ఎక్కరు లేరు. అహంకారం, అధికారం చెలాయించాలనే ఉత్సాహం
నా మాటే అందరూ వినాలనేటువంటి ఒక పట్టుదల ఇలాంటి భావాలతో రగిలిపోతూ ఉన్నారు. అందువల్లనే సెంటర్లు అది కేవలం వాళ్ళకి మాత్రమే పరిమితులైంది, ప్రపంచానికి అందడం లేదు. కొంతమంది ఈ సెంటర్ నా సొంతం అనుకుంటున్నారు. ఎవరికి ఏది సొంతం కాదు. వాడి ప్రాణమే వాడికి సొంతం కాదు. మిగతావన్నీ సొంతం అయిపోవాలని ఎందుకు కోరుకోవడం అనవసరంగా. అందుచేత బాబా చెప్పిన ప్రతి విషయం ఎవరికి చెప్పబడినా, ఎప్పుడు చెప్పబడినా, ఏ పరిస్థితుల్లో చెప్పబడినా మనం అన్వయించుకొని జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ అనుకోకుండా మీలో ఎవరికైనా బయటి వారు గౌరవ ప్రతిపత్తులు చూపించే విధంగా వ్యవహరిస్తే అటువంటి సందర్భంలో అక్కడే అప్పటికప్పుడే మీలోని సంబంధిత వ్యక్తి మీకు గౌరవం చెప్పిన పద్ధతిలోనే మీరు ఆ వ్యక్తికి గౌరవం చూపించాలి. కానీ ఈ విషయంలో నేను మండల సభ్యుని పాదాలు తాకినా, వారి పాదాల చెంత వంగి నమస్కరించినా, ప్రణమిలినా, ఇంకే విధమైన గౌరవాన్ని చూపినా మీరు నా చర్యలకు స్పందించకూడదు. ఎంత జాగ్రత్తగా చెప్తున్నారు చూడండి ఆయన. ఏ బాబా సెంటర్ సెక్రటరీ ఎంత జాగ్రత్తగా సభ్యులు చెప్తున్నారు చెప్పండి. ఒక్కడిని చూపకుండా ఆంధ్రప్రదేశ్ లో. అందుచేత మనం జాగ్రత్తగా ఉండాలి. అవతార పురుషుడు సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి వికటార్థమేంటి, మనం కలగాటం ఆడతామేంటి? సావు తప్పి కన్ను లొట్టయిపోద్ది. అందుకే జాగ్రత్తగా ఉండాలి. నేను ఇంతవరకు ఈ విషయాలను పట్టించుకుంటున్నాను. కానీ ఇక ముందు ఎవరి ఆరోగ్య విషయం కానీ, ఎవరి మనోభావాల విషయం కానీ, ఏ ఒక్కరి ఇష్టాయిష్టాలను కానీ పట్టించుకోను. ఇటువంటి పరిస్థితులన్నింటిలో నాతో చివరి వరకు ఉండడంలో ఎవరైతే నిజంగా కృతకృత్యులు కాగలరో అటువంటి వారు నాచే పూజలు అందుకోగల అర్హతను పొందినట్టే. సాధ్యమైనంతలో ఎంత ఎక్కువ మంది మండలి వారు నాతో వచ్చినా నాకు సంతోషమే. కానీ ముందు ఎదురయ్యే కష్టాలు, పరిస్థితులు, నేను విధించే షరతులను దృష్టిలో పెట్టుకుని చూస్తే 500 మంది నన్ను అనుసరించి బయలుదేరినా వారిలో కనీసం 5గురైనా నాతో కడవరకు ఉంటారో లేదో అన్న అనుమానం నాకుంది. ఏకకాలంలో ఆయన సామాన్య మానవుడు, ఏకకాలంలో ఆయన సాక్షాత్తు భగవంతుడు. ఆయన మాటల్ని మనం అర్థం చేసుకోవడంలో తెలివితేటలు కాదు కావాల్సింది, ప్రేమ ఉండాలి. సెంట్రల్కి వెళ్తున్న సభ్యులు కానీ లేదా సెక్రటరీ కానీ ప్రేమపూర్వకంగా వ్యవహరిస్తున్నారా? గుండెల మీద చెయ్యేసుకొని ఒక్కసారి అడగండి ఎవరినైనా మీరు. అంచేత ఈ విషయం మీకు చెప్పడానికి నేను ఎందుచేతనే నా వయస్సు నన్ను ప్రేరేపిస్తుంది, నా మనసు ప్రేరేపిస్తుంది, నా హృదయం ప్రేరేపిస్తుంది, ఆయన ప్రేరేపిస్తున్నాడు. సమావేశాలకు ఆహ్వానితులంతా వెళ్ళిపోయిన తరువాత నవజీవన షరతుల ముసాయిదాను బాబా ఇచ్చిన అంశాల ప్రాతిపదికపై డాంకిన్ కని తయారు చేశారు. ఆగస్టు 21వ తేదీ ఉదయం 10:30 గంటలకు వాటిని అందరి ఎదుట చదివే ముందు బాబా ఈ దిగువ ప్రార్థనను గనీ చేత చదివించారు. చూడండి ఆ నవజీవన ప్రార్థన ఇంత బ్రహ్మాండంగా ఉందో. షరతుల్లోని ప్రతి అంశానికి అనుగుణంగా చిట్ట చివరి వరకు కట్టుబడి ఉండేలా, బాబాకు పరిపూర్ణమైన బలాన్ని ప్రసాదించేలా భగవంతుడు మా ప్రార్థనను సంతోషంతో స్వీకరించి అనుగ్రహించుగాక. మనకి 70లో ఉన్నటువంటి ప్రేమికులకి చాలా తేడా ఉంది. మనం ప్రేమికులు కాం. ఆ పేరుతో
చలామణి అవుతున్నాం. మనకు అన్ని సంకటాలు ఉన్నాయి, అన్ని బలహీనతలు ఉన్నాయి. ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇలాంటివన్నీ ఉన్నాయి. కానీ అవి పోగొట్టుకునే మార్గాన్ని ఎవరూ ఆలోచించుకోకుంటున్నారు. అవి తగ్గించుకునే మార్గాన్ని ఎవరు ఆలోచించుకోకుంటున్నారు. సరే, ఆఖరి క్షణంలో రోగం వచ్చి ప్రాణం పోద్ది అన్నప్పుడు పశ్చాత్తాపం వచ్చినా ప్రయోజనం ఉండదు. జాగ్రత్త పడండి. ఈతముడు ప్రేమకి ప్రతినిధి అయిన, ప్రేమను పంచే మహానుభావుడు. అటువంటి ప్రియతముడి యొక్క ప్రేమని పొందడానికి టైము, కాలము ఇవన్నీ మనకి చాలా అవసరం అయిపోయేది. ప్రార్థన తరువాత ముసాయిదా డాక్యుమెంట్లోని వివిధ వ్యాఖ్యానాలు, షరతులకు సంబంధించి సవరణలు చేయమని డాంకిన్ను కనీని బాబా ఆదేశించారు. అదే సమయంలో బాబా నవజీవన ప్రాధాన్యతకు మరియు తీవ్రతకు తుదిరూపొచ్చే విషయాన్ని గురించి విశదపరిచారు. ఆగస్టు 31వ తేదీ నుండి అనుసరించబోవు ఎట్టి పరిస్థితుల్లోనూ మార్పు చేయజాలని, అన్చేంజబుల్ మరియు ఉపసంహరింపజాలని ఇర్రివోకబుల్ షరతుల స్వభావాన్ని గురించి కూడా విశదపరిచారు బాబా. నేను తీసుకున్న నిర్ణయాల్లో ఎటువంటి మార్పు ఉండదు. నేను మెహరాబాదుకు కానీ తిరిగి రావడం జరగదు. ఇంతకు ముందు నలుగురు మండల సభ్యుల ద్వారా నిర్వహించిన ప్రమాణ ప్రక్రియ ద్వారా ఈ విషయం యొక్క శాశ్వత ప్రాతిపదిక ఖరారు చేయడమైంది. మత గ్రంథాలపై పెట్టిన నా చేతికి దెబ్బలు తగిలినందుకు నాకు ఆనందంగా ఉంది. నాతో బయలుదేరే మండలి వారు పెద్ద కష్టాలను ఎదుర్కోవాల్సి ఉందన్న విషయాన్ని వారికి తెలియజేసే విధంగా నాకు తగిలిన దెబ్బలు వారికి కనువిప్పు కలిగించేదిగా ఉండాలి అని బాబా చెప్పాడు. ఒక్కసారి నిర్భయంగా కూర్చొని గంట నేను ఎవరిని ఏం చేస్తున్నాను, నన్ను బాబా ప్రేమికుడు అందరూ పిలుస్తున్నారు అనుకుంటున్నారు. నేను నిజంగా బాబా ప్రేమికుడినేనా? నేను బాబా కోసం ఎంత అలమటిస్తున్నాను? బాబా నామం ఎన్ని గంటలు చేస్తున్నాను? అసలు చేస్తున్నానా? నాలో ఉండకూడని చెడు గుణాలు పోయేవా? నా పరిస్థితి అసలు ఆధ్యాత్మికంకి అనుగుణంగా ఉందా? నా నడవడిక అలా ఉన్నదా అని ప్రశ్నించుకోవాలి ప్రతి బాబా ప్రేమికురాలు. మనలో కలిసితే మనం కూడా గొర్రెల్లాగా ప్రయాణం చేస్తాము అంటే అది మంచి పని కాదు. మీకు ఒక మనసు ఉంది, మీకు ఒక హృదయం ఉంది. మీ మనసులో మీకు తెలియకుండా కాంక్షను పెట్టాడు ఆయన. ఆ కాంక్ష ఆయన వైపు మరొకసాలని ఆయన ప్రయత్నిస్తున్నాడు. మనం ఆకాంక్షల వైపు తిప్పుకుంటున్నాం. ఇది సత్యం. నేను ఉన్నా లేకపోయినా మీ హృదయాల్లో మారుమోగుతాయి, మీ వీణుల్లో మారుమోగుతాయి. ఆయన ఏమనుకున్నారు? ఆయన ఆషామాషి అవతారుడు కాడు. నా మిత్రుడు ఒక కందపద్యం రాశాడు. పాషాణ హృదయులైనను అంటే హిరణ్యాక్షుడు, రాక్షసులు ఇలాంటి వాళ్ళు అనమాట. పాషాణ హృదయుడైనను కాషాయాంబర కరులకు కపటపు యతులు సాధువులు యతులు అంటే మేషాలౌదురు తప్పక ఆశ మాషికి నీదు నామము తలపన్. ఎంత బాగా రాశాడు చూడండి. ఆయన గుర్తుపెట్టుకున్నాను ఆ పద్యం వాటి రాస్తే. అక్షరాల్లో లక్షల సందేశాలు ఉంటాయి. మౌనంలో మీ జీవితానికి కావలసిన నడవడికంతా ఉంటుంది. ప్రారంభంలో మాదిరిగానే సమావేశాల ముగింపులో కూడా ప్రతి విషయం సులువుగా ఉంటుంది అంటూ బాబా చెబుతున్న విషయానికి మీరు అడ్డు తగిలాడు.
మామూలుగా అయితే బాబా ఇటువంటి వాటికి బదులు ఇచ్చేవారు కాదు. కానీ ఆ రోజు అసలు కష్టమనేదే లేదు. రంజోకి అప్పగించిన పని రేపు మధ్యాహ్నం 2 గంటల పూర్తి చేయకపోతే మాత్రం కష్టాలు తప్పవు అని బాబా జవాబిచ్చాడు. చివరి వరకు తనతో ఉండేవారి సంఖ్య విషయంలో బాబా తన సందేహాన్ని వెలుగుచ్చుతూనే ఉన్నారు. విషయాన్ని గ్రహించి అర్థం చేసుకోవాల్సిన మీరే ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు అడగడంతో నవజీవనాన్ని, దానికి సంబంధించిన షరతుల మూలంగా ఉత్పన్నమయ్యే పరిస్థితుల్ని మీరు ఏమాత్రము గ్రహించినట్టుగా కనబడడం లేదు. కొన్ని బాబా అబ్రప్ట్ గా చెప్పేవాడు, చాలా అబ్రప్ట్ గా చెప్పేవాడు, కనబడడం లేదు. ఈ మధ్య ఒక రోజున జగన్ నన్ను అనుసరించి రావచ్చా లేక ప్రత్యామ్నాయ పద్ధతిని అనుసరించవచ్చా అని అడిగాడు. కానీ కూడా చివరి వరకు నాతో ఉండేలా నేను సాయపడాలని నన్ను అడగకుండా ఉండలేకపోయాడు. మనకు అనుమానం, మనం బాబా సెంటర్కి దేనికెళ్తున్నాం, ఎవరో ఏటో అనుకుంటారేటో అని అక్కడున్న ఆకర్షణ మనకి వేరు, బాబా సెంటర్లో ఆకర్షణ వేరు. బాబాయే అక్కడ ఆకర్షణ కాదు, అని చాలా ఆకర్షణలు ఉన్నాయి మనకి సెంటర్లో, అందుకెళ్తున్నాం. అది బాబా ఆకర్షణతో సెంటర్ వెళ్ళక్కర్లేదు. బాబా ఆకర్షణ అడవుల్లో చేసే ముళ్ళుకి ఏ ఆకర్షణ ఉన్నాయి? పర్వత గుహాల్లో భగవంతుని ధ్యానించేందుకు వాళ్ళకే ఆకర్షణలు ఉన్నాయి. ఆ హిమాలయాల్లో, కేదార్నాథ్ ప్రాంతాల్లో, బద్రీనాథ్ ప్రాంతాల్లో, మంచు కొండల మీద భగవద్ధ్యానం చేస్తున్న వాళ్ళకి ఏ ఆకర్షణలు ఉన్నాయి? తెలుసుకోవాలి. భగవంతుణ్ణి ప్రేమించడానికి ఈ ఆకర్షణయుతమైనటువంటి మార్గాలు కానీ ఆకర్షణలు కానీ అవసరం లేదు. అందుచేత నేను ఎవరికి కానీ ఏ విషయానికి కానీ బాధ్యత వహించను. సర్వజనీయంగా ఉంటాయి బాబా మాటలు. ఉస్తాదీని ఉపాసని మహారాజు నా చెంతకు పంపించినందున అతన్ని నాతో పాటు ఉంచుకోవాలనుకొని నేను ప్రయత్నించినా చివరికి అతని విషయంలో కూడా నేను బాధ్యత తీసుకోను. కానీ అది కూడా ఉస్తాదీకి నేను చెప్పినట్టు వినడమన్నది చివరి వరకు కొనసాగే దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఉస్తాదీ లాంటి వాడికే మినహాయింపు ఇవ్వలేకపోతే బాబా మనకిచ్చేస్తాడా? ఉస్తాదీ నేను చెప్పినట్టు వినడం అన్నది చివరి వరకు కొనసాగే దానిపైన ఆధారపడి ఉంటుంది, లేకపోతే అతనికి కూడా వీడ్కోలు చెప్పవలసిందే అన్నారు బాబా. చర్చ జరుగుతూ ఉండగా బాబా తన మెడకు వేలాడుతున్న ఆర్మ్ స్వింగ్లోని దెబ్బతగిలిన చేతులను చూపిస్తూ, దెబ్బతున్న ఈ చేతి సంగతిని, నా సంపూర్ణ మౌనాన్ని, నేను చేయవలసిన పనుల గురించి, అలాగే ఇంకా ముందు ముందు చేయవలసిన పనుల గురించి మీ ఊహకే వదిలిపెడుతున్నాను. తరువాత ఇప్పుడైనా నా మరొక చేయి కూడా పక్షవాతం బారిన పడినట్లయితే నేను శారీరకంగా పూర్తిగా నిస్సహాయుడినై అయిపోతాను అన్నమాట. అలా జరిగిన పక్షంలో నాతో ఉన్నవారు కేవలం నీళ్లు తాగి బతకవలసింది. ఎందువలనంటే నవజీవన షరతుల్లోని ఒక షరతు ప్రకారం మనం ఎవరికైనా భిక్ష ద్వారా ఆహారం లభించినప్పుడు దాన్ని నా చెంతకు తీసుకురావాలి. నాకు నేనుగా అందరికీ ఆహారాన్ని పంచినప్పుడే దాన్ని మీరు తినాలి. వాళ్ళు బాబా సమక్షంలో అనుభవించినటువంటి ఆంక్షలు, షరతులు మనలో మొత్తం బాబా ప్రేమలో ఒక్కడ కూడా సహించలేడు, అనుభవించలేడు. ఆయన ఒక విధంగా సన్నిధి మండలి 12+12 24 మందిని ఒక యూనిట్ గా చేసుకుని ఆ యూనిట్ తో పనిచేశాడు ఆయన విశ్వమంతా. మళ్ళాటి వాళ్ళు అయితే ఆయన చేయించుకోగలరా? ఆలోచించండి. మనసు పరి విధాలా వెళ్తూ ఉంటుంది.
అదుపు చెయ్యండి దాన్ని. నువ్వు బాబాతో ఉంచు నన్ను, నువ్వు బాబాతో నుంచు. అది చోట్లకి తిప్పకుండా దానికి వార్నింగ్ ఇవ్వండి. మొట్టమొదట షరతుల జాబితాను ఆమన్ నగర్లో కానీ సమీపంలో కానీ ఉన్న మండలి వారికి, అలాగే బాబాతోనూ బాబా కార్యక్రమంతోనూ ఏదో ఒక విధమైన సంబంధం ఉన్నవారికి ఇవ్వాలని నిర్ణయించారు. 25 ఏళ్లలోపు వయసున్న వారిని, 60 ఏళ్లు పైబడి వారిని ఈ కొత్త కార్యక్రమంలో చోటు ఇవ్వకూడదని ఆ తరువాత బాబా స్పష్టం చేశారు. 5 రోజుల సమావేశాలు కొనసాగుతున్న ఈ సమయంలోనే నవజీవనంలోకి ప్రవేశించబోయే శాస్త్రుల సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోయింది. తనతో సన్నిహిత సంబంధం ఉన్న ప్రతి ఒక్క ప్రేమికుడికి సుమారుగా 1200 మంది ప్రేమికులకు నవజీవన షరతులను పొందించడానికి బదులు బాబా 32 మందిని మాత్రమే ఎంపిక చేసి వారిని సెప్టెంబర్ 4వ తేదీ నాటికి మెహరాబాద్ కు పిలిపించాలని సూచించారు. ఆ రోజున నవజీవన షరతుల్ని ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా అందజేయాలని బాబా నిర్ణయించారు. ప్రభు చరిత్రం అది మనకు ఒక ఎన్సైక్లోపీడియా. ఆ చరిత్రలోనే మనందరి జీవితాలు కూడా ఒక విధంగా ఆయన ప్రతి మాటలో కూడా మనకు ద్యోతకం అవుతూ ఉన్నాయి. వయస్సు రావడం పెద్ద విచిత్రం కాదండి, ఎవరికైనా వచ్చేస్తుంది. 20 ఏళ్ళు ఉన్నది 70 ఏళ్ళు వచ్చేస్తాయి. వయసు రావడం విచిత్రం కాదు. వివేకం రావడం, సహనం రావడం, ఓర్పు రావడం, జాగ్రత్త పడడం, ఎప్పుడూ బాబాతో జీవించడం, బాబా నామం చేసుకోవడం, బాబా కోసమే జీవించాలన్నటువంటి పట్టుదల రావడం, ఇది ముఖ్యం. 70 ఏళ్ళు దాటినా, 60 ఏళ్ళు దాటినా, 80 ఏళ్ళు దాటినా కూడా ఇంకా చిన్నపిల్లలాగా వయసులో ఉన్నలాగానే వస్తుంటే మరి వయసులో ఉన్నవారు వాళ్ళని చూస్తే ఎలా వ్యవహరిస్తారు? ఒక్కసారి మనకి పెద్దవాళ్ళకి సిగ్గుండాలా. మనం చిన్నవాళ్ళకి మార్గదర్శనం కావాలి. మనల్ని చూసి వాళ్ళు నేర్చుకోవాలి. మనం చూసి వారు మారాలి. మరి పెద్దవాళ్ళే అలా ఉంటే ఇంక చిన్నవాళ్ళ సంగతి ఏం చెప్తాం? చిన్న పెద్ద కాదు, బాబా మీద ప్రేమ ఉంటే మరి ఆ ప్రేమాశ్రమంలో చిన్నపిల్లలు బాబాతో ఎలా ఉన్నారు? మనం చదువుకున్నాం. ఒక్కొక్కడు కూడా అవనికల్లో భూమికల్లో కూడా ప్రయాణం చేయగలిగారు. మనల్ని గురించి మనం ఏమనుకుంటున్నాం? ఆట పాట ఆనందం ఏ అనుకుంటున్నాం? కాదు జీవనం. జీవనం అంటే ఆట పాట ఆనందం కాదు. ఒక్క రోగంతో నీ జీవనం, నీ ఆనందం, నీ ఆట పాట నశించిపోతాయి. భగవంతుడు ఒక్కడే నిన్ను కాపాడతాడు. భగవంతుడు మాత్రమే కాపాడతాడు, గుర్తుపెట్టుకోండి. అందుచేత మనం అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ మనకి ఈరోజు మనం చెప్పుకోబోయే గీతం, దాని యొక్క అర్థం కూడా